హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. పిల్లలు ఆరోగ్యంగా బరువు పెరగడం కోసం ఒక హెల్దీ లడ్డూ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. ఇది పిల్లలే కాదండి, ఆడవాళ్ళు తీసుకున్నా కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి కావలసినవి వేరుశనగ పప్పులు, బాదం పప్పులు, వాల్నట్స్. ఇవి మూడు కూడా పిల్లల గ్రోత్కి అలాగే బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వేరుశనగ పప్పులను వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో బాదం పప్పులను తీసుకోండి. ఇక్కడ నేను 1 గ్లాస్ వరకు వేరుశనగ పప్పులను తీసుకొని ఒక 20 నుంచి 25 బాదం పప్పులను తీసుకున్నాను. బాదం పప్పులు ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఆ తర్వాత ఇందులో వాల్నట్స్ని యాడ్ చేసుకోండి. వాల్నట్స్ కూడా ఒక 15 నుంచి 20 వరకు తీసుకున్నాను. వీటిని కూడా ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత వీటన్నిటిని పూర్తిగా చల్లారనివ్వండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మెజరింగ్ కోసం నేను ఒక గిన్నెలోకి తీసుకుంటున్నానండి. నాకు 3 పప్పులు అంటే బాదం పప్పులు, వేరుశనగ పప్పులు అలాగే వాల్నట్స్ కలిపి ఒక గిన్నె నిండా వచ్చాయండి. వాటిని ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఏ గిన్నెతో అయితే మనము పప్పులను తీసుకున్నామో అదే గిన్నెతో 3/4 కప్పు వరకు అంటే 3/4 కప్పు వరకు బెల్లం పొడిని కానీ బెల్లం తురుమును కానీ వేసుకొని దీన్ని కూడా ఒకసారి గ్రైండ్ చేసుకున్నామంటే అన్నీ బాగా కలిసిపోతాయి. ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో లడ్డూలో చుట్టుకోవచ్చు. దీనికి మనము నెయ్యిని యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నట్స్లో న్యాచురల్ ఆయిల్స్ ఉంటాయి కాబట్టి వాటితోనే మనం లడ్డూలో చుట్టేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయండి, ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.